శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో గ్రహాల అనుకూల సంచారం చాలా అద్భుతంగా ఉంది. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థికంగా మంచి సంతృప్తి లభిస్తుంది. ఏదోలా సమయానికి ధనం చేతికి వస్తూ ఉంటుంది. అవసరానికి ధనం ఎప్పుడు చేతిలో ఆడుతూనే ఉంటుంది. మిత్రులతో కలుస్తారు. మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని మకర రాశి వాళ్ళకి సంతానం కలిగే యోగం ఉంది. సంతానం గురించి శుభవార్త వింటారు. అలాగే సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శత్రు లాభం ఉంటుంది. అంటే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకొని వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. స్పెక్యులేషన్ రంగంలో లాభాలు ఉంటాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలో లాభాలు వచ్చే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. అలాగే శత్రువులే మిత్రులుగా మారిపోయి వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు. అంత అద్భుతంగా మే నెల ఉంటుంది. అలాగే ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎంతటి వాళ్ళైనా సరే మిమ్మల్ని చాలా అద్భుతంగా గౌరవిస్తారు. మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అంత అద్భుతంగా మకర రాశి వాళ్ళకి మే నెలలో ప్రతి విషయంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. కోర్టుపరమైన వ్యవహారాల్లో కూడా విజయం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి పంచమంలో సంచారం చేయటం వల్ల మకర రాశి వాళ్ళ పిల్లలు అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి మే నెలలో అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. పంచమ గురువు సంచారం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. తృతీయంలో రాహు యోగించడం వల్ల విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవటం, ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి సంచారం పంచమంలో ఉండటం, తృతీయంలో రాహు యోగించడం వల్ల పట్టిందల్లా బంగారంలా మే నెలలో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మే నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 5, 11, 14, 21, 23, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మే నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 3, 7, 9, 16, 18, 26, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మే నెలలో గురువు సంచారంలో మార్పు వల్ల బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.